అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్లో బెండి ఫ్రై అనేది చేస్తున్నాను. చూడండి, దానికోసము బెండిస్ అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకొని తడి అంతా ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. ఈ బెండకాయలు అన్నీ తీసుకొని ఇట్లా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే సన్నగా అంత కట్ చేసుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫంక్షన్లలో, రెస్టారెంట్లో మనము బయట అమ్ముతారు కదా బెండి ఫ్రై అనేది, అట్లా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది బెండి ఫ్రై అనేది. అన్ని ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను నేను. బెండకాయ ముక్కలన్నీ వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఫ్రై కోసము. ఫస్ట్ అయితే బెండకాయలు అయితే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఆయిల్ అనేది పెట్టుకున్నాను. చూడండి, టైం వేస్ట్ చేయకుండా ఆయిల్ అనేది పెట్టుకున్నాను. హై పెట్టుకోవద్దు, హై పెట్టుకోకుండా మీడియం పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు అనేది వేయించుకోవాలి. కొంచెము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అన్నీ ఒకేసారి అయితే వేసుకోవద్దు, కొన్నిగా వేసుకోవాలి. బెండకాయలు అనేది అన్నీ ఒకేసారి వేసుకుంటే ముద్దగా అయిపోతుంది. కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. కొంచెం ఓపికగా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. ఇవైతే ఫస్ట్ అయితే కొద్దిగా వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. ఫ్రెండ్స్, బెండకాయలు అనేది ఇంతవరకు ఇట్లా వేయించుకోవాలి. మరీ కరకరలాడేటట్టు వేయించుకోవద్దు, అది బాగుండదు. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరీ కరకరలాడేటట్టు అయితే ఉండొద్దు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బెండి అన్నీ తీసేసుకొని మొత్తం ఇట్లానే వేయించేసుకోవాలి. బెండకాయలు అన్నీ కూడా ఇట్లానే చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లో అనేది వేసుకోవాలి. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. మొత్తము వేయించుకున్నాక మీకు చూపిస్తాను. బెండకాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి. లాస్ట్ వాయిది అన్నీ తీసేసుకున్నాను. చూడండి, 1 kg బెండకాయలు ఇంత కొంచెమైనాయి. ఇది కూడా తీసేస్తున్నాను. మొత్తం ఫ్రై అయిపోయినాయి. బెండకాయలు అన్నీ తీసేసాను కదా, కొద్దిగా జీడిపప్పు అనేది వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా పల్లీలు కూడా. ఈ ఫ్రైలో ఇవే హైలైట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇవి కొంచెం మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైలోకి ఇవే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 10 వెల్లుల్లిపాయలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇవి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రైలో అనేది. సైడ్ డిష్గా బాగుంటుంది. గిన్నెలో వేసుకొని ఉత్తిగానే తినేయచ్చు. పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు గిన్నెలో వేసుకొని. అంత టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కలర్ వస్తే చాలు, ఎక్కువ అనేది అవసరం అనేది లేదు. వేగిపోయినాయి కదా, ఇందులో వేసేస్తున్నాను తీసేసి. చూడండి, మంచిగా వేగిపోయినాయి. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి చక్కగా. మొత్తం ఫ్రై చేసుకునే అన్నీ ఇందులో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ కూడా చాలా మంచిది కదా హెల్త్కి అనేది. మనకి ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ పెడతారు. చాలా బాగా అనిపిస్తుంది. మనం కూడా ట్రై చేసి మనం కూడా ఇంట్లో చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వండుకొని తినొచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. కరివేపాకు కూడా అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసింది. ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం వేడిగా ఉన్నప్పుడు ఇందులో కారము, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేస్తే మంచిగా ముక్కలకు అనేది పడుతుంది. చూపిస్తాను నేను. సాల్ట్ అనేది వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే సాల్ట్ అనేది దానికి మంచిగా పడుతుంది. తర్వాత కారం కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో కారము చాలా లైట్గా వేసుకోవాలి. ఎక్కువ కారం వేసుకుంటే కారం ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. ఎక్కువ అయితే వేసుకోవద్దు, సరిపోతుంది. ఇదంతా మంచిగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకుంటాను. మిక్స్ చేస్తాను అంతా చక్కగా కలిపేయాలి. వేడిగా ఉందా, అంతా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. వేడిగా ఉంది. కలిపేసేసి మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ డీప్ ఫ్రై జీడిపప్పు వేసి చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు ఒకసారి. పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. అసలు అన్నంలో పెట్టుకొని
తినరు, మామూలుగా గిన్నెలో వేసుకొని తినేస్తారు, అన్నంలో పెట్టే వరకు కూడా ఆగనే ఆగరు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.